శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణలో హోమియోపతి వైద్య విధానంలో కింగ్ ఆఫ్ యాంటీసోరిక్ రెమెడీస్ అనదగ్గ సల్ఫర్ గురించి చాలా లోతైన ఆచరణాత్మకమైన అంశాలను చర్చిద్దాం. సల్ఫర్ రాజ్యాంగం గురించి, వారి వ్యక్తిత్వం గురించి బేసిక్ విషయాలు మనందరికీ తెలుసు. కానీ ఒక క్లినికల్ సెటప్లో ప్రాక్టికల్గా ఒక పేషెంట్ మన ముందు కూర్చున్నప్పుడు సల్ఫర్ ఎప్పుడివ్వాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు, ఒక వైద్యుడిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అత్యంత కీలకమైన క్లినికల్ ప్రిస్క్రైబింగ్ విధానాలను ఈ ప్రదర్శన ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 6 కీలక అంశాల మీద దృష్టి పెడతాం. అవేంటంటే క్లినికల్ గుర్తింపు, ఇతర మందులతో ఉన్న భేదాలు, ఔషధ సంబంధాలు, ప్రిస్క్రిప్షన్ నిర్వహణ, ఆర్గానన్ విశ్లేషణ మరియు చివరగా ఒక మాస్టర్ సారాంశం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వచ్చేద్దాం. మొదటి విభాగం క్లినికల్ గుర్తింపు. దీన్నే క్లినికల్ రికగ్నిషన్ ఫ్రేమ్వర్క్ అంటాం. అంటే సల్ఫర్ అనే ఔషధం ఒక వైద్యుడి మైండ్లోకి ఎప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా స్ట్రైక్ అవ్వాలి అని తెలుసుకోవడం. నిజానికి క్లినికల్ ప్రాక్టీస్లో ఇదే అత్యంత కీలకమైన తొలిమెట్టు. ఒక పేషెంట్ క్లినిక్ తలుపు తీసుకునే లోపలికి అడుగుపెట్టిన క్షణం నుండే మన పరిశీలన మొదలైపోవాలి కదా. సల్ఫర్ రోగిని గుర్తుపట్టడానికి అద్భుతమైన క్లినికల్ క్లూజ్ ఉంటాయి. ఉదాహరణకు పరిశీలన విషయానికొస్తే పేషెంట్ తరచుగా స్నానం చేయనివాడిలా, మురికిగా, చాలా అస్తవ్యస్తంగా కనిపిస్తాడు. తమ దుస్తులు ఎలా ఉన్నాయనే దానిపై వాళ్లకు పెద్దగా పట్టింపుండదు. ఇక మనస్సు లేదా మెంటల్ స్టేట్ చూస్తే వీరు గొప్ప తత్వవేత్తల్లా మాట్లాడతారు. వాస్తవానికి దూరంగా ఉండే పెద్ద పెద్ద సిద్ధాంతాలను చర్చిస్తారు, కాని ఆచరణలో మాత్రం శూన్యం. ఇక ఉష్ణోగ్రత విషయానికొస్తే ఇది సల్ఫర్ను కన్ఫర్మ్ చేయడానికి అత్యంత కీలకమైన పాయింట్. వీరికి విపరీతమైన వేడి, రాత్రి నిద్రపోతున్నప్పుడు అరికాళ్లలో మంటలు భరించలేక దుప్పటిని బయటకు తోసేస్తుంటారు. చర్మం చూస్తే ఎప్పుడూ పొడిగా, గరుకుగా ఉండి తీవ్రమైన దురదతో ఉంటుంది. ఇక్కడొక విలక్షణమైన లక్షణమేంటంటే గోకిన్నప్పుడు భలే హాయిగా అనిపిస్తుంది, కాని ఆపిన వెంటనే విపరీతమైన మంట మొదలవుతుంది. ఇక చరిత్ర విషయానికొస్తే గతంలో చర్మవ్యాధులకు బలమైన ఆయింట్మెంట్లు వాడి వాటిని అణచివేసిన, అంటే సప్రెస్ చేసిన హిస్టరీ వీరిలో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ 5 అంశాలు సల్ఫర్ను నిర్ధారించడానికి బలమైన మూలస్తంభాల్లాంటివి. ఇప్పటివరకు సల్ఫర్ యొక్క బేసిక్ లక్షణాలు, దానికి సంబంధించిన రాజ్యాంగపరమైన సారాంశాన్ని చూశాం కదా. కాని థియరీ నేర్చుకోవడం ఒక ఎత్తైతే, ఆ జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఒక రోగిపైన సరైన సమయంలో ఎలా అప్లై చేయాలి అనేది ఇంకొక ఎత్తు. మెటీరియా మెడికా చదవడం ఎంత ముఖ్యమో దాన్ని క్లినికల్ బెడ్ దగ్గర అన్వయించడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మనం ఆ అసలైన అప్లికేషన్ లేదా ప్రాక్టికల్ విధానంలోకి అడుగుపెడుతున్నాం. రెండవ విభాగం సల్ఫర్ భేదాలు. తప్పుగా మందును సెలెక్ట్ చేయకుండా ఉండాలంటే సల్ఫర్ను అచ్చం అలాగే పోలి ఉండే ఇతర ఔషధాల నుండి ఎలా ఖచ్చితంగా వేరుచేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ డిఫరెన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. క్లినికల్ ఆచరణలో ఒక వైద్యుడు చేసే అత్యంత ప్రమాదకరమైన పొరపాటేమిటంటే చర్మవ్యాధిని, మురికిగా ఉన్న రోగిని చూడగానే గుడ్డిగా సల్ఫర్ ఇచ్చేయడం. ఇక్కడే సోరినమనే మందుతో ఉన్న భేదాన్ని మనం పక్కాగా గుర్తించాలి. ఒక రోగి తీవ్రమైన చర్మవ్యాధితో క్లినిక్కు వస్తాడు, మురికిగా ఉన్నాడు కదా అని వెంటనే సల్ఫర్ గురించి ఆలోచించకూడదు. ఖచ్చితంగా ఉష్ణోగ్రత గురించి అడిగి తీరాలి. ఆ పేషెంట్కి మండు వేసవిలో కూడా చలిగా అనిపిస్తే ఫ్యాన్ వద్దని స్వెటర్ వేసుకుంటే అది 100కి 100 పాళ్లు సోరినం. అదే పేషెంట్కి విపరీతమైన వేడి ఉండి ఏసీ లేదా చల్లగాల్నే కోరుకుంటే అప్పుడది సల్ఫర్. చూసారా, ఈ చిన్న ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని గ్రహించకపోతే కేసంతా ఎంతలా తప్పుదోవ పడుతుందో. అలాగే సల్ఫర్లో ఉండే వేగవంతమైన, చురుకైన స్వభావాన్ని క్యాల్కేరియా కార్బోనికా యొక్క మందకొడితనం నుండి వేరుచేయాలి. క్యాల్కేరియా పేషెంట్ క్లినిక్లో చాలా నెమ్మదిగా కదులుతాడు, ఒకే చోట కదలకుండా కూర్చోడానికి ఇష్టపడతాడు. పైగా వారి చేతులు పట్టుకుంటే చల్లగా, చెమటతో తడిగా ఉంటాయి. కాని సల్ఫర్ పేషెంట్ అస్సలు అలా ఉండడు. వాళ్లలో ఎప్పుడూ ఒక విధమైన ఆందోళన, ఒక రకమైన కంగారు, చురుకుదనం కనిపిస్తుంది. వారి చేతులు వేడిగా, పొడిగా ఉంటాయి. ఇక్కడ ఈ మందకుడితనం వర్సెస్ చురుకుదనం అనేది చాలా నిర్ణయాత్మకమైన అంశం. ఇక మానసిక స్థాయిలో చూస్తే లైకోపోడియం మరియు సల్ఫర్ మధ్య చాలా ఆసక్తికరమైన వ్యత్యాసం ఉంటుంది. లైకోపోడియం రోగి తన పరువు, ప్రతిష్ఠ, సమాజంలో తన హోదా గురించి ఎప్పుడూ ఆరాటపడతాడు. క్లినిక్కు వచ్చేటప్పుడు కూడా చాలా పద్ధతిగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని డీసెంట్గా వస్తాడు. వాడు చాలా ప్రాక్టికల్ పర్సన్. కాని సల్ఫర్ ఏమాత్రం అలా కాదు. వీళ్ళని హోమియోపతిలో ముద్దుగా ర్యాగ్డ్ ఫిలాసఫర్ అంటారు. చిరిగిన బట్టలు వేసుకుని కూడా
దేశాన్ని, ప్రపంచాన్ని ఎలా ఉద్ధరించాలి అనే మేధోపరమైన సిద్ధాంతాల గురించి అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తాడు. వాడికి తన బట్టల మురికి గురించి కానీ, ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అన్న పట్టింపు కానీ ఏమాత్రం ఉండవు. ఇప్పుడు 3వ విభాగంలోకి వెళదాం. ఔషధ సంబంధాలు. ఈ డిఫరెన్సెస్ అన్నీ హోమియోపతి ఔషధాల విస్తృత సంబంధాలకు, అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఎలా పనిచేస్తాయి అనే అద్భుతమైన నెట్వర్కుకు ఎలా దారితీస్తాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక మందు ఇచ్చిన తర్వాత దానికి కాంప్లిమెంటరీ అంటే అనుకూలమైన లేదా ఇనిమికల్ అంటే విరుద్ధమైన మందుల గురించి క్లియర్ అవగాహన ఉండాలి. ఉదాహరణకు సల్ఫర్ అనేది చాలా డీప్ యాక్టింగ్ డ్రగ్ కదా. సల్ఫర్ ఇచ్చినప్పుడు శరీరంలో విపరీతమైన ప్రతిచర్య జరిగి సడన్గా విరేచనాలలాంటి అక్యూట్ లక్షణాలు వస్తే అలో అనే మందు దానికి అద్భుతమైన కాంప్లిమెంటరీ ఔషధంగా పనిచేస్తుంది. అలాగే క్లాసికల్గా చూసుకుంటే సల్ఫర్ తర్వాత క్యాల్కేరియా, దాని తర్వాత లైకోపోడియం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ క్రమాన్ని అర్థం చేసుకోవడం క్లినికల్ సక్సెస్కి చాలా ముఖ్యం. అసలు ఈ ఔషధ సంబంధాలు ఎందుకింత ముఖ్యమంటారు? సింపుల్. పేషెంట్ యొక్క వైటల్ ఫోర్స్ అంటే ప్రాణశక్తిని గందరగోళానికి గురిచేయకుండా ఉండటం కోసం. ఒకవేళ సల్ఫర్కు విరుద్ధమైన మందును వెంటనే ఇస్తే ఆ కేస్ పూర్తిగా దెబ్బతింటుంది. దీన్నే హోమియోపతిలో కేస్ స్పాయిలేజ్ అంటారు. ప్రాణశక్తికి సరైన దిశానిర్దేశం లేక పాత లక్షణాలు, కొత్త లక్షణాలు అన్నీ కలిసిపోయి అసలా కేసును ఇక ఏ డాక్టరూ నయం చేయలేని అత్యంత కాంప్లికేటెడ్ పరిస్థితికి చేరుకుంటుంది. అందుకే ఈ రిలేషన్షిప్స్ మీద పట్టు సాధించడమనేది అత్యవసరం. 4వ విభాగం ప్రిస్క్రిప్షన్ నిర్వహణ. సరే, చాలా కష్టపడి మందు కరెక్ట్గానే సెలెక్ట్ చేశాం. కాని ఆ మందిచ్చాక పేషెంట్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నదే ఇక్కడ అస్సలైన సవాలు. మందు ఇచ్చిన తర్వాత ఎదురయ్యే అతిపెద్ద కండిషన్ ఔషధ ఉద్ధృతి లేదా ఇంగ్లీష్లో మెడిసినల్ అగ్రివేషన్. అంటే వ్యాధి లక్షణాలు టెంపరరీగా విపరీతంగా పెరగడం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 10 ఏళ్లుగా దీర్ఘకాలిక ఎగ్జిమాతో బాధపడుతున్న రోగికి మీరు సల్ఫర్ ఇచ్చారనుకుందాం. ఒక వారం తర్వాత వాడు తిరిగి వచ్చి, డాక్టర్గారు, నా చర్మం మరింత ఎర్రగా మారిపోయింది, మంట, దురద విపరీతంగా పెరిగిపోయాయి, రక్తం కూడా వస్తోంది అని చాలా భయపడుతూ చెప్తాడు. కాని గమనించండి, వాడి ముఖంలో ఒక తెలియని ఉత్సాహం ఉంటుంది. ఆకలి కూడా బాగా వేస్తోంది అంటాడు. దీనినే ఔషధ ఉద్ధృతి అంటారు. లోపల వ్యాధి తగ్గుతోంది, ఔషధం సరియైన దిశలో లోతుగా పనిచేస్తుందనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. మరి ఇలా ఉద్ధృతి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? కంగారుపడి వేరే మందులిస్తామా? అస్సలూ కూడదు. మొదటి మెట్టు దాన్ని జాగ్రత్తగా గమనించడం. రోగి ప్రాణానికి ప్రమాదం లేనంత వరకు ఎటువంటి మందు రిపీట్ చెయ్యకూడదు. ఒకవేళ ఆ అగ్రవేషన్ రోగి అస్సలు తట్టుకోలేనంత తీవ్రంగా ఉంటే అప్పుడు మాత్రమే నక్స్వామిక లేదా క్యాంఫర్ వంటి విరుగుడులను ఉపయోగించాలి. ఇక్కడ హోమియోపతిలో అత్యంత ముఖ్యమైన మరియు ఆచరించడానికి అత్యంత కష్టమైన మెట్టు ఒకటి ఉంది. అదే వెయిట్ చేయటం. అవును, మందు తన పని తాను చేసుకునే వరకు అపారమైన ఓపికగా నిరీక్షించడం ఒక మాస్టర్ ప్రిస్క్రైబర్ లక్షణం. 5వ విభాగం ఆర్గనాన్ మరియు కేస్ విశ్లేషణ. మన క్లినికల్ నిర్ణయాలన్నీ గాలిలో ఉండకూడదు. అవి ఎల్లప్పుడూ మన మాస్టర్ డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారి ఆర్గనాన్ సూత్రాలకు అనుగుణంగానే ఉండాలి. అదే మనకు శ్రీరామరక్ష. ఆర్గానన్లోని అఫారిజం 153 153 మనకొక అద్భుతమైన మార్గదర్శకం లాంటిది. పేషెంట్ చెప్పే కామన్ లక్షణాలనగా సాధారణమైన తలనొప్పులు, జ్వరాలు లాంటి వాటిమీద ఎప్పుడూ మందును బేస్ చేసుకోకూడదు. ఎల్లప్పుడూ అసాధారణమైన మరియు విలక్షణమైన లక్షణాల కోసమే వెతకాలి. ఉదాహరణకు, నాకు ఒళ్లంతా దురదగా ఉంది అనేది చాలా సాధారణ లక్షణం కదా. కాని నేను రక్తం వచ్చేలా పీక్కుంటాను, గోకుతున్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది, కాని గోకడమాపిన మరుక్షణం అగ్నిలా మండిపోతుంది అనేది సల్ఫర్ యొక్క పిక్యూలియర్ అండ్ స్ట్రైకింగ్ సిమ్టమ్. మన ప్రిస్క్రిప్షన్ ఎప్పుడూ ఇలాంటి లక్షణాలపైనే ఆధారపడాలి. ఇక అఫారిజం 246 మందును ఎలా రిపీట్ చేయాలి అనేదానిపై చాలా కఠినమైన హెచ్చరిక చేస్తుంది. సల్ఫర్ అనేది అత్యంత లోతైన యాంటీసోరిక్ మందు. దీనిని అల్లోపతి మందుల్లాగా రోజుకు 3 సార్లు వారాల తరబడి కంటిన్యూస్గా అస్సలు వాడకూడదు. ఒక సింగిల్ డోజ్ ఇచ్చి ఆ డోస్ దాని పూర్తి ప్రభావాన్ని చూపే వరకు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అనవసరంగా మందును పదే పదే రిపీట్ చేస్తే అది రోగి ప్రాణశక్తిని తీవ్రంగా కుంగదీసి వ్యాధిని మరింత జటిలం చేస్తుంది.
ఈ కాన్సెప్ట్స్ని రిపర్టోరియల్ విశ్లేషణలో చూస్తే లక్షణాల సమూహాన్ని అంటే టొటాలిటీని ఎలా ఫ్రేమ్ చేయాలో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. పేషెంట్ ఇచ్చే ప్రతి చిన్న ఆధారాన్ని ఉదయం సరిగ్గా 11 గంటలకు కడుపులో విపరీతమైన ఆకలి వేసి నిలబడలేకపోవడం, స్నానం చేస్తే కంప్లైంట్స్ అన్నీ ఎక్కువవ్వడం, రాత్రిపూట అరికాళ్లలో మంటలు, వీటన్నింటినీ ఒకచోట చేరిస్తే ఎటువంటి సందేహం లేకుండా ఆ లక్షణాలన్నీ ఖచ్చితమైన సిమిలిమమైన సల్ఫర్ వైపుకే దారితీస్తాయి. దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కేస్ విశ్లేషిద్దాం. ఒక రోగికి తీవ్రమైన ఆస్తమా ఉంది. మీరు హిస్టరీ తీసుకుంటే 5 ఏళ్ల క్రితం వాడికి ఎగ్జిమా ఉండేది. దాన్ని బలమైన ఆయింట్మెంట్లు రాసి సప్రెస్ చేశారు. ఇప్పుడు ఆస్తమాతో పాటు వాడికి అరికాళ్లను మంటలు, స్వీట్స్ విపరీతంగా తినాలనే కోరిక ఉన్నాయి. ఈ టొటాలిటీ ఆధారంగా మీరు సల్ఫర్ సింగిల్ డోస్ ఇచ్చారనుకోండి. కొన్ని రోజులకి వాడి ఆస్తమా పూర్తిగా తగ్గిపోయి ఊపిరి బాగా ఆడుతోంది. కాని పాత ఎగ్జిమా చర్మంపై మళ్ళీ కనిపిస్తోంది. హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ ప్రకారం ఇది అద్భుతమైన స్వస్థతకు సంకేతం. ఆ చర్మవ్యాధి మళ్లీ వచ్చిందని కంగారుపడి వెంటనే మళ్లీ మందు ఇవ్వకూడదు. ఖచ్చితంగా వేచి ఉండాలి. అదే దానంతట అదే తగ్గిపోయి పేషెంట్కి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక చివరిదైన 6వ విభాగానికొచ్చేద్దాం. మాస్టర్ సారాంశం. ఇప్పటివరకు మనం చర్చించిన ఈ లోతైన క్లినికల్ విధానాన్నంతటినీ మన రోజువారీ ప్రాక్టీస్లో ఈజీగా వాడుకునేలా ఒక మాస్టర్ ఆల్గోరిథంలాగా మార్చుకుందాం. క్లినిక్లో సల్ఫర్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ వాడకూడదు అనే ఈ 10 నియమాలను ప్రతి డాక్టర్ కంఠస్థం చేయాల్సిందే. ముందుగా సల్ఫర్ వాడాల్సిన 5 పరిస్థితులు చూద్దాం. 1. అత్యంత జాగ్రత్తగా ఎంచుకున్న మందులు కూడా పనిచేయనప్పుడు. 2. చర్మవ్యాధులను అణచివేసిన తర్వాత వచ్చిన కొత్త జబ్బుల్లో. 3. శరీర స్రావాలను అణచివేసినందువల్ల వచ్చే రుగ్మతుల్లో. 4. అక్యూట్ జ్వరాల నుండి పేషెంట్ త్వరగా కోలుకోలేక పదే పదే వీకవుతున్నప్పుడు. 5. రోగిలో లోతైన సోరిక్ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు. ఇక సల్ఫర్ వాడకూడని 5 పరిస్థితులు. 1. అడ్వాన్స్డ్ ట్యూబర్క్యులోసిస్ లాంటి శరీర అవయవాలు పూర్తిగా దెబ్బతిన్న అడ్వాన్స్డ్ ప్యాథాలజీలో. ఇది రోగిని చంపేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2. వైటల్ ఫోర్స్ ఏమాత్రం లేని అత్యంత బలహీనమైన వృద్ధుల్లో. 3. కేవలం దెబ్బ తగలడం వల్ల వచ్చిన ప్యూర్ అక్యూట్ కేసుల్లో. 4. కాలేయం పూర్తిగా చెడిపోవడం లాంటి ఎలిమినేషన్కి అవకాశం లేని కేసుల్లో. 5. కేవలం ప్రస్తుత లక్షణాలకు బెల్లడోనా లేదా ఎకోనైట్ లాంటి అక్యూట్ మందు స్పష్టంగా సరిపోతున్నప్పుడు. ఈ నియమాలు మీ ప్రాక్టీస్కు రక్షణ కవచాలు. ఇదండి అంతిమ మాస్టర్ క్లినికల్ అల్గారిథం. రోగిని సూక్ష్మంగా పరిశీలించడం, ఇతర ఔషధాల నుండి ఖచ్చితంగా భేదాలను గుర్తించడం, రోగి లక్షణాలను ఇండివిడ్యువలైజ్ చేయడం, సరైన మోతాదులో ఔషధాన్ని సూచించడం, మరియు చివరగా అపారమైన ఓపికతో వేచి ఉండటం. కేవలం పుస్తకంలో చూసి మందును కనిపెట్టడం మాత్రమే కాదు, ఈ క్రమశిక్షణే ఒక సాధారణ వైద్యుడిని నిజమైన హోనిమానియన్ మాస్టర్ ప్రిస్క్రైబర్గా మారుస్తుంది. ఇప్పటివరకు సల్ఫర్ యొక్క అద్భుతమైన చురుకైన క్లినికల్ నిర్వహణను మనం దృఢంగా తెలుసుకున్నాం కదా. అయితే ఎప్పుడూ ఒక భద్రతా వలయం కావాలనుకుంటూ రక్షణ కవచంలో ఉండాలనుకునే లోతైన మరియు మందకొడి రాజ్యాంగమైన క్యాల్కేరియా కార్బోనికాను ఎదుర్కొన్నప్పుడు ఒక వైద్యుడికి ఎలాంటి అద్భుతమైన సవాళ్లు ఎదురవుతాయి? ఆ ఆసక్తికరమైన విషయాలను మనం మన తదుపరి విశ్లేషణలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.